ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటంటే ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. బేసిక్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. సో మరి ఈ బేసిక్ ఆపరేటర్స్ లోపల ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో బేసిక్ ఆపరేటర్స్ లోపల ఫస్ట్ వచ్చేసి ఏముందంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. ఏంటవి? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. అథమెటిక్ ఆపరేటర్స్. సో తర్వాత నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్, వాటినే రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా కాల్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేటి ఇలా ఆపరేటర్స్గా డివైడ్ చేస్తూ వచ్చాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. సో మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లోపల ఏమేమి ఆపరేటర్స్ వస్తాయి వాటి గురించి అనేది చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి ఏమేమి వచ్చాయి అంటే మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని. ఏంటి? అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది అండ్ మాడ్యులస్ అనేది దేని కిందకి వస్తాయట? అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయట. సో మరి అడిషన్ అంటే ఏంటి? ప్లస్ చేయడాన్ని అడిషన్ అంటాం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయడాన్ని సబ్ట్రాక్షన్ అంటాం. సో ఇలా మనకేంటి ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మరి దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు వేరియబుల్ అంటే ఏమనుకున్నాం? మెమొరీని అలొకేట్ చేసి ఒక మెమరీని అలొకేట్ చేయడాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. వేరియబుల్ అనుకుంటాం. సో మరి పైథాన్ లోపల డాటా టైప్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఏమేమి డాటా టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? నెంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, లీస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటా ఉంటుందని చెప్పుకున్నాం. సో మరి పైథాన్ లోపల మనం స్పెసిఫైడ్గా డాటా టైప్ అంటూ ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. జస్ట్ మనం వాల్యూ అసైన్ చేస్తే దాని లోపల ఏ టైప్ ఆఫ్ డాటా ఉందన్నది అది డిసైడ్ చేస్తా అని చెప్పుకున్నాం. ఓకే. సో మరి అది ఏ టైప్ ఆఫ్ డాటా ఉందని తెలుసుకోవడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామట అంటే టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? టైప్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ఈక్వల్స్ టు 21 అని ఇస్తాను. సో ఏ అనేది ఏంటంటే ఒక వేరియబుల్. ఏ వచ్చేసి ఏంటి? ఒక వేరియబుల్. ఈక్వల్స్ అనేది ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్స్ అనేది ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. సో ఏ అనే వేరియబుల్లోకి 21 అనే వాల్యూ అసైన్ చేసాం. తర్వాత నెక్స్ట్ బి అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ అసైన్ చేసాం. సి అనే వేరియబుల్లోకి ఏం వాల్యూ అసైన్ చేయలేదు. సి అనే వేరియబుల్లోకి ఏం వాల్యూ అసైన్ చేయలేదు. సో ఏ ఈక్వల్స్ టు 21, బి ఈక్వల్స్ టు 10, సి ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాం. సో ఏ వాల్యూ అసైన్ చేయకుండా ఉన్నాం. సో మరి దీనికి ఏం డాటా టైప్ ఏం మెన్షన్ చేయలేదు. ఇది నెంబరా, స్ట్రింగా, డిస్మలా అని ఏం మెన్షన్ చేయలేదు. సో మరి అది ఏం చేస్తుంది? పైథానే పీవీఎంఏ ఏం చేస్తుంది అంటే డిసైడ్ చేస్తానండి. సో అది ఏ టైప్ ఆఫ్ డాటా ఇస్తాం అనేది అది డిసైడ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సో మరి మనం ఏ డాటా టైప్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్? టైప్ అనే ఫంక్షన్. సో టైప్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే మనం ఇచ్చిన డాటా టైప్ ఏ టైప్ ఆఫ్ లోపల ఉందని తెలుసుకోవడం. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 21 అని ఇచ్చాను, బి ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను, సి ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను. సో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాం. ఈక్వల్స్ అనేది దేని కిందకి వస్తుంది అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. సో మరి ఈ అసైన్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే రైట్ సైడ్ లోపల ఏ ఫంక్షనాలిటీ ఉందో అంటే ఏ క్యాలిక్యులేషన్ ఉందో అది లెఫ్ట్ సైడ్ లోపల వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. ఏంటి? రైట్ సైడ్ లోపల ఏ ఫంక్షనాలిటీ ఉందో, ఏ క్యాలిక్యులేషన్ ఉంటుందో అదంతా ఏంటి లెఫ్ట్ సైడ్ లోపల వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది. దీని ద్వారా ఈక్వల్స్ అనే ఆపరేటర్ ద్వారా చేస్తుంటాను. రైట్ సైడ్ లోపల ఏ ఫంక్షనాలిటీ జరిగినా కూడా లెఫ్ట్ సైడ్ లోపల వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సో సి అనే వేరియబుల్లోకి అసైన్ అయిపోయింది. దీన్ని ఇక్కడ నాకు మెసేజ్ ఏదైనా రాయొచ్చు. ప్రింట్ అనే స్టేట్మెంట్ దేనికోసం అన్నా అవుట్పుట్ లోపల మెసేజ్ ప్రింట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ గా వాల్యూస్ అనేది ప్రింట్ చేయడం కోసం. ఏంటి? ప్రింట్ అనే స్టేట్మెంట్ అవుట్పుట్ లోపల మెసేజ్ ప్రింట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ గా వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మెసేజ్ ఇస్తానంటే లైన్ 1 అని ఇచ్చేసి వాల్యూ ఆఫ్ సి ఈజ్ అని ఇచ్చేస్తాను. అంటే ఇది మెసేజ్ ఇస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే కామా సి అని యూజ్ చేస్తాం. కామా సి అని ఇస్తాం. సో మరి కామా సి అని ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని నా అవుట్పుట్ లోపల ప్రింట్ చేయాలి. ఏ మెసేజ్ పక్క పండి లైన్ 1 వాల్యూ సి ఈజ్ అని దాని పక్క పండి వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. అంటే సో అందుకోసం నేను ఏంటి ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలో ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాను. ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలో ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ వేరియబుల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది.
సపోజ్ సి మైనస్ బి అని ఇస్తాను, ఏ మైనస్ బి అని ఇస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మైనస్ బి జరిగి దేనిలో స్టోర్ అవుతుంది, సి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దెన్ ఇక్కడ మెసేజ్ ఏం రాస్తున్నాం, లైన్ టు వాల్యూ సీజ్ అని. సో మరి ఇదే మెసేజ్ రాయొచ్చా, వేరే మెసేజ్ కూడా రాయొచ్చా? వేరే రాయొచ్చు అనుకుంటా. సో వేరే రాయొచ్చు, ఇది మెసేజ్ కాబట్టి మన ఇష్టం. మనకు అవుట్పుట్ లో కామెంట్స్ మనం ఏదైనా రాయొచ్చు. అవుట్పుట్ లోపల ఎలా మెసేజ్ రావాలనుకుంటే అలా రాసుకోవచ్చు నేను. సో ఇక్కడ ఏం రాస్తాను, లైన్ 2 అని వచ్చేసి వాల్యూ ఆఫ్ సిఈజ్ అని ఇచ్చేసి సి వాల్యూ ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సి ఈక్వల్స్ సి ఇంటూ ఏ ఇంటూ బి అని ఇస్తాను. దీనిలో క్యాలిక్యులేషన్ సి అనే వేరియబుల్కి స్టోర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లైన్ 3 అని వచ్చేసి వాల్యూ ఆఫ్ సి వచ్చేసి ఏంటి, సిలోకి వచ్చిందని ప్రింట్ చేస్తాను. దెన్ బై చేస్తాం, మాడ్యులస్ చేస్తాం. సో అంటే ప్రతిదీ మనకి ఇక్కడ అన్నిటినీ దేనిలో స్టోర్ చేస్తున్నాం, మరి సి అనే వేరియబుల్లోనే స్టోర్ చేసుకుంటూ వస్తున్నాం. స్టోర్ చేస్తున్నాం. అవును, అన్నిటిని దేనిలో స్టోర్ చేస్తున్నాం, సి అనే వేరియబుల్లోనే స్టోర్ ఈ వేరియబుల్. సో మరి సి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తే మరి ఇక్కడ నాకు ఏంటి, అడిషన్ జరుగుతుంది. సో ఇప్పుడు అడిషన్ జరిగినప్పుడు ఇక్కడ వచ్చే రిజల్ట్ ఎంత, సిలోకి వచ్చే వాల్యూ ఎంత, ఏలో ఎంత, 31 అవుతుంది. సో 31. సో 31 ప్రింట్ అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సి ఈక్వల్స్ ఏ మైనస్ బి అన్నాం. ఏని బిలోకి తీసేస్తే మనకేంటి మైనస్ వాల్యూ వస్తుంది. 1 వస్తుంది పడిగా. సో అంటే దీనిలోకి వచ్చిన మరి 31 దీనిలోనే ఉంటుందా, మరి దాంట్లోకి వచ్చిన 31 ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ 31 దీనిలో స్టోర్ 31 వచ్చింది. 31 స్టోర్ అయింది. అవును, ఉంటది అనుకుంటా. 31 ఉంటది. సో 31 ఉంటే మరి ఇక్కడికి వచ్చిన వాల్యూ ఏంటి, సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ. సో దీనిలో రెండు సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ దీనికి యాడ్ అవుతుందా, అది వెళ్ళిపోతుందా? యాడ్ అవుద్ది. సో యాడ్ కాదు, వెళ్ళిపోతుంది, ఎరేజ్ చేస్తానట్టు. అంటే ప్రీవియస్ గా ఉన్న వాల్యూ అనేది దానిలో నుంచి ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాల్యూ స్టోర్ చేస్తా, అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ స్టోర్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన ఇప్పుడు మనకేంటి, సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ దీనిలో స్టోర్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ మల్టిప్లై అయ్యి సిలో స్టోర్ అవుతుంది. సో మరి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎరేజ్ అయ్యి ఈ ఫ్రెష్ వాల్యూ మాత్రమే దీనిలో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి, దీని అప్రోచ్ అనేది ఎట్లా అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్, పైనుంచి కిందికి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. పైనుంచి కిందికి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో రన్ చేస్తాను, సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ 31 వచ్చింది, సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ 11 వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై చేసిన వాల్యూ 210, డివైడ్ చేసిన వాల్యూ 2, మాడ్యులస్ చేసిన వాల్యూ 1. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవ్రీ టైం దీనిలో ఉన్న వాల్యూ ఎరేజ్ అయిపోయి ఇది వచ్చేస్తుంది, దానిలో ఉన్న వాల్యూ ఎరేజ్ అవుతూ దీనిలోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసింది ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో మరి ఇలా మనకి ఏం చేస్తున్నాం, ఈ టైప్లో కూడా చేస్తాం. సో మరి దీన్ని డాటా టైప్ తెలుసుకోవాలి అనుకోండి, ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, డాటా టైప్ ఫంక్షన్స్ ఏమంటే టైప్ అనే ఫంక్షన్. అన్నిటికీ టైప్ అనే ఫంక్షన్ కదా. ఓకే. సో టైప్ అని ఇచ్చేసి టైప్ అనే ఫంక్షన్, వేరియబుల్ నేమ్, రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది, 31 వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఏం చేసాం, అయితే ఫస్ట్ లైన్ లో సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ లైన్ లో మళ్ళీ దాని తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేస్తుంది, మైనస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మళ్ళీ. అంటే ఇక్కడ చేసినప్పుడు అదే ఇక్కడ చేసినప్పుడు. సో ఇప్పుడు మనకు అప్రోచ్ అనేది పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటది, పైనకి బాటమ్ వస్తుంది. సో మరి ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఉన్న వాల్యూస్ అన్ని ఎరేజ్ అవుతూ వస్తుంటాయి. దానిలో ప్రీవియస్ గా ఏ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఎరేజ్ అవుతూ వస్తాయి. సో అలా మనకేంటి ఇక్కడ చేయగలుగుతున్నాం అన్నమాట.
ఇది దేని కిందకి వస్తుంది? అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుంది? అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. సో మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో కూడా వాల్యూ అసైన్ చేస్తాం. వాల్యూ అసైన్ కాకుండా రన్ టైం లోపల తీసుకోవాలి అంటే ఏంటి? వాల్యూ అసైన్ కాకుండా రన్ టైం లోపల తీసుకోవాలి. సో మరి అది ఎలా చేస్తామంటే, సో నేను యూజ్ చేసే వర్షన్ ఓల్డ్ వర్షన్ కాబట్టి నాకు ఇక్కడ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓల్డ్ వర్షన్ అయినా న్యూ వర్షన్ అయినా కూడా ఏ ఫంక్షన్ అంటే ఇన్పుట్ అనే ఫంక్షన్. సో మరి ఇన్పుట్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే రన్ టైం లోపల వాల్యూస్ అనేది తీసుకోవడం కోసం. సో నేను డబుల్ కోటెడ్లో మెసేజ్ రాస్తాను ఏమని, ఎంటర్ ద రూల్ నెంబర్ అని, అది ఏ అని ఇస్తాను, ఎంటర్ ద ఏ వాల్యూ అని ఇస్తాను. దెన్ నెక్స్ట్ బిలోకి ఇన్పుట్, ఎంటర్ ద బి వాల్యూ అని ఇస్తాను. ఎంటర్ ద బి వాల్యూ అని ఇచ్చాను. ఎంటర్ ద ఏ వాల్యూ అండ్ ఎంటర్ ద బి వాల్యూ అని ఇచ్చాను. ఇది అవుట్పుట్ లోపల అడగాలి, ఎంటర్ ద ఏ వాల్యూ, ఎంటర్ ద బి వాల్యూ. తర్వాత నెక్స్ట్ సిలోకి వచ్చేసి ఏ వాల్యూ అసైన్ చేస్తాం, ఏం చేయట్లేదు. సో మరి చూద్దాం. సో ఇది ఉంటే ఉండనియచ్చు. సో ఇంతకుముందు డైరెక్ట్ అసైన్ చేసాం వాల్యూస్ని. ఇప్పుడు చూస్తాను, రన్ చేస్తున్నాను, రన్ ఏ మాడ్యూల్ అని ఇస్తాను. సో వాల్యూ ఇస్తాను. ఏం జరిగింది చూడండి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ జరిగిందా అన్నిటికీ? మనం ఇచ్చిన వాల్యూస్ కు జరిగింది అది. ఇది మనం రన్ టైం లోపల ఇచ్చిన వాల్యూ. ఇంతకుముందు అయితే ఏం చేసాం, డైరెక్ట్ అసైన్ చేసి పెట్టాము. కాకుండా నేను ఏం చేస్తాను, రన్ టైం లోపల, అంటే ఇప్పుడు నాకు రన్ టైం ఉన్నప్పుడు ఏం ఏంటంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవే వాల్యూస్ ఉండవు, మళ్ళీ వేరే వాల్యూస్ ఇచ్చేసుకో. సో 23:5 వస్తుందా? మళ్ళీ రన్ చేసి మళ్ళీ వేరే వాల్యూస్ ఇచ్చేయచ్చు రన్ చేసినప్పుడు. అలా అంటే ఇక్కడ అసైన్ చేసిన వాల్యూస్ అయితే ఏంటి, కాన్స్టెంట్గా ఉంటాయి, మళ్ళీ చేంజెస్ చేయడానికి ఉండదు. అలా కాకుండా మనకి ఏంటి, రన్ టైం చేసిన వాల్యూకి, అంటే రన్ టైంలో అయితే మనకి ఏంటి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అలా కొత్త వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు, కాన్స్టెంట్ వాల్యూస్ కాకుండా. సో దానికోసం ఇన్పుట్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం, రన్ టైం లోపల ఇన్పుట్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మరి ఇక్కడ ఇన్పుట్ ఓకే. సో మరి ఈ ఇన్పుట్ ఏం చేస్తుంది, ఎలా వర్కౌట్ అవుతుందని చూస్తున్నాం. సో సపోజ్ ఇప్పుడు దీన్ని డాడే ప్రింట్ చేయాలి అనుకోండి. ప్రింట్ అని వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ రాస్తాను, ఏ డాటా టైప్ ఈస్ అని ఇచ్చేసి ప్రింట్ చేస్తాను. సో టైప్ ఏ అని ఇస్తాను. ప్రింట్ అని ఇచ్చేసి బి డాటా టైప్ ఈస్ టైప్ ఆఫ్ బి అని ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో వాల్యూ ఇస్తాను, ఏమని చూపెడుతుంది, ఇంట్ అని చూపెడుతుంది. అంటే మనం చేసే వాల్యూ అనేది ఇంటీజర్ లోనే వస్తుంది, మనం ఇచ్చిన వాల్యూ అనేది ఇంటీజర్ లోనే వస్తుంది. సో మరి కానీ ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ గా, సో మనం యూజ్ చేసేది 2.7 వర్షన్ కాబట్టి ఈ ఇన్పుట్ ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తుంది అంటే ఓన్లీ నెంబర్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇన్పుట్ ఫంక్షన్ అనేది క్యారెక్టర్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు, నెంబర్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ ఏంటి, ఓల్డ్ వర్షన్ లోపల ఏంటంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది, క్యారెక్టర్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఇక్కడ నేమ్ ఇస్తాను, ఏమంటుంది, నేమ్ ఎర్రర్, రాజు ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. అంటే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా నాకు అది యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ అదే న్యూ వర్షన్ లోపల అయితే
ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది దేని లెక్క రిటర్న్ చేస్తుందట, స్ట్రింగ్ని రిసీవ్ చేసుకుంటుంది యాజ్ వెల్ యాజ్గా నెంబర్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. కానీ రిటర్న్ చేసేది మాత్రం రిటర్న్ చేయడం మాత్రం ఎట్లా రిటర్న్ అవుతుందట అంటే స్ట్రింగ్ లెక్క రిటర్న్ అవుతుందట. సో మరి ప్రజెంట్ నా దగ్గర ఓల్డ్ వర్షన్ కాబట్టి నాకు న్యూ వర్షన్ లోపల ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు పైథాన్ లోపల కంపైలర్స్ అనేటివి ఉంటాయి. సో ఆన్లైన్ కంపైలర్స్ అనేటివి ఉంటాయి. సో మీరు ఏంట్లో ట్రై చేయండి అంటే పైథాన్ ఆన్లైన్ 3.9 లో వస్తుందా ఇప్పుడు? వస్తుంది. సో పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఇచ్చేయండి. సో మీరు మొబైల్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మీరు ఎట్లా టైప్ చేయండి అంటే గూగుల్లో కూడా పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఇచ్చేసి, సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. సో ఇది క్లిక్ చేసి దీని లోపల డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో 1 సెకండ్. అదే ప్రోగ్రామ్ని సేమ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నేను ఇచ్చేస్తాను. సో సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమంటుంది? ఎంటర్ ద ఏ వాల్యూ అని వస్తుంది. 45 ఇచ్చాను. దెన్ ఎంటర్ ద బి వాల్యూ అని ఇచ్చాను. 23 ఇచ్చాను. సో ఇక్కడ ఏమని ఇచ్చింది? ఏ డాటా టైప్ ఈస్ ఎస్టిఆర్ అని వచ్చింది. కానీ నేను ఇచ్చింది ఏంటి? మనం ఇచ్చింది నెంబర్. నెంబర్. కానీ ఇక్కడ రిటర్న్ అయ్యేది మాత్రం దేని లెక్క రిటర్న్ స్ట్రింగ్ అవుతుంది? స్ట్రింగ్ లెక్క రిటర్న్ అవుతుంది. వాల్యూ మనం 4523 ఇస్తే స్ట్రింగ్ వచ్చింది. అంటే ఇది న్యూ వర్షన్ లోపల దేన్ని రిటర్న్ చేస్తాయంటే స్ట్రింగ్నే రిటర్న్ చేస్తుంది. మనం నెంబర్ ఇచ్చినా కూడా అవుట్పుట్లో కూడా మాత్రం ఏంటి స్ట్రింగ్ లెక్కనే రిటర్న్ చేస్తుంది. సో మరి ఈ స్ట్రింగ్ లెక్క కాకుండా ఇప్పుడు దీనిలో అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేశాను అనుకో, అలాగే సి ఈక్వల్స్ ఏ ప్లస్ బి అని ఇస్తాను. సో జనరల్గా మనకు వాల్యూస్ని యాడ్ చేసి ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ టోటల్ ఈస్ సి అని ఇస్తాను. సో రన్ ఏం చేస్తాను? సో 10 అని ఇచ్చాను, 20 అని ఇచ్చాను. అవుట్పుట్లో ఇప్పుడు ఏం రావాలి? జనరల్గా అయితే అవుట్పుట్ లోపల ఏ లోపల 10 ఇచ్చాను, బి లోపల 20 ఇచ్చాను, సి లోపల ఏమొస్తుంది? టోటల్ ఈజ్ అని ఇచ్చేసి 30 వస్తుంది. కానీ ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. టోటల్ ఈజ్ 1020. ఎందుకోసం అంటే జస్ట్ కంకాటినేట్ చేస్తుంది. ఈ స్ట్రింగ్స్ కదా, ఈ లోపల ఇచ్చింది స్ట్రింగ్ కాబట్టి నాకు ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడైనా కూడా దేన్ని రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ లెక్క రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్లో ఉన్నదాన్ని నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు పక్క పక్కన ఉండేసి కాంబినేషన్ అయింది. 10 20 అనేది పక్క పక్కన వచ్చింది అంతే. 1020 కాదు, అది సో ఇలా కాకుండా నాకేంటి స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలి అంటే మనకు టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇంట్ అని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్. దెన్ ఇక్కడ కూడా ఇంట్ అని యూజ్ చేసి పారాన్సిస్ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్. దెన్ రన్ చేస్తాను. ఏదో ఒక వాల్యూ ఇస్తాను. 4 6. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. టోటల్ 10 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇన్పుట్ ద్వారా రిసీవ్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా ఓల్డ్ వర్షన్ లోపల ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఇన్పుట్ ఫంక్షన్. అది న్యూ వర్షన్లో మాత్రం ఏంటంటే స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెంబర్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ అది రిటర్న్ చేయడం మాత్రం ఏంటి? దేని లెక్క రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ లెక్క రిటర్న్ చేస్తుంది. ఈ స్ట్రింగ్లో ఉన్నదాన్ని నెంబర్ లెక్క కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? దాని ముందర టైప్ కాస్టింగ్ అంటారు. అంటే ఏ డాటా టైప్లో కన్వర్ట్ కావాలో ఆ డాటా టైప్ మెన్షన్ చేస్తే కన్వర్ట్ అవుతుంది. సో అలా మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నారు. ఏం ఆపరేటర్స్ని? అర్థమెటిక్ ఆపరేటర్స్ సో యూజ్ చేస్తూ మీరు ఇలా ట్రై చేసి చూడండి. సో దాని లోపల ఇన్పుట్ ఫంక్షన్ కూడా ట్రై చేసి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ కంపేర్లో కూడా వస్తుంది చూడాలా, లేకపోతే ఇప్పుడు నా కొత్త దాంట్లో కూడా వస్తుంది అట్లా? సో మీ కొత్త దాంట్లో